రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా స్లో డ్రైవింగ్ కాంపిటీషన్ను ముందస్తుగా తమ సిబ్బందితో ఆదివారం ఉదయం చిత్తూరు జిల్లా పాత పోలీస్ మైదానంలో నిర్వహించిన ట్రాఫిక్ సీఐ నిత్యబాబు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ సూచనల మేరకు వాహన సోదరులకు ఓపిక సహనము పెంపొందించే విధంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. త్వరలో చిత్తూరు అందరికీ నమస్కారం. రాజశ్రీ చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ విఎన్ మణికంఠ చందోల్ ఐపీఎస్ సార్ గారి ఆదేశాల మేరకు, చిత్తూరు ఎస్డిపిఓ టి సాయినాథ్ సార్ సూచనల మేరకు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, ముఖ్యంగా టూ వీలర్ రైడర్స్ యొక్క జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాలను నివారించడం కోసము విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు కల్పించడంతో పాటు వాళ్ళకి బైక్ను హ్యాండిల్ చేయగలిగినటువంటి సామర్థ్యము, సహనాన్ని, ఓర్పును పెంపొందించాలనేటువంటి నిర్ణయంతో ఈ యొక్క స్లో మోటార్ సైకిల్ రైడింగ్ కాంపిటీషన్ అనేది కండక్ట్ చేయాలని నిర్ణయించినాము. అందులో భాగంగా మా ట్రాఫిక్ స్టాఫ్తో ఈరోజు స్లో మోటార్ సైకిల్ రైడింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని తమ యొక్క ఫస్ట్ ఎక్స్పీరియన్స్ను కాంపిటీషన్లో ఫేస్ చేశారు. ఇది చాలా బాగుంది. మాకే ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది. ఏ విధంగా టూ వీలర్ను బ్యాలెన్స్ చేయాలా అనేది, జరుగుతున్న మిస్టేక్స్ ఏంటనేది గుర్తించి చెప్పడం జరిగింది. ఇందులో కాంపిటీషన్లో మొదటి స్థానంలో పీసీ మార్కొండన్, అదేవిధంగా సెకండ్ ప్లేస్లో రాజేష్, థర్డ్ ప్లేస్లో తేజావతి, వీళ్ళు ముగ్గురు రావడం జరిగింది. వీరికి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రీ ట్రయల్. ఇలాగా మిగతా స్కూల్స్, కాలేజెస్, ఇతర ఆర్గనైజేషన్స్ వీళ్ళతో కూడా కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తాము. త్వరలో జరగబోయేటటువంటి కాంపిటీషన్ జిల్లా వ్యాప్తంగా చిత్తూరు జిల్లా ఎస్పీ సార్ ఆధ్వర్యంలో గెస్ట్షిప్లో నిర్వహించడం జరుగుతుంది. వందల మంది పార్టిసిపేట్స్ పాల్గొని దీన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుతున్నాము. అసలు ప్రతి ఒక్కరికి టూ వీలర్ నడిపేవాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఏ వెహికల్ వాడుతున్నారో తీసుకొస్తారో కాంపిటీషన్, ఆ వెహికల్కి అన్ని రికార్డ్స్ కరెక్ట్గా ఉండాలి. ఆర్సీ, ఇన్సూరెన్సు, పొల్యూషన్ సర్టిఫికేటు ఇదంతా కూడా ఉండాలి. దీనిపైన ఎటువంటి ఎంజీ చలాన్లు పెండింగ్ ఉండకూడదు. పడి ఉన్నా కూడా వాటిని పే చేసి ఉండాలి. ఈ ఎలక్ట్రికల్ వెహికల్ ఉన్న వాళ్ళకి పొల్యూషన్ సర్టిఫికేట్ అవసరం లేదు. దాని నుంచి ఎటువంటి పొల్యూషన్ వెళ్ళకూడదు. కాబట్టి 3 years పైబడినటువంటి ఏ మోటార్ సైకిల్ అయినా కూడా పొల్యూషన్ సర్టిఫికేట్ను తీసుకొని ఉండాలి. ఎవరైనా రెన్యువల్ చేసుకోకుండా ఉంటే ఇన్సూరెన్స్ కానీ పొల్యూషన్ కానీ రెన్యువల్ చేసుకోండి. 15 సంవత్సరాలు దాటినటువంటి వెహికల్ అనుమతించము. అది దాని యొక్క ఫిట్నెస్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఒక 5 years పెంచుకోవచ్చు. దాన్ని ఆర్టీ ఆఫీస్లో ఫీజు కట్టి ఆ విధంగా పెంచుకొని ఉంటే ఫిట్నెస్ కనుక బండికి ఉంటే కనుక ఆ బండిని కూడా అలౌ చేస్తాము. లేడీసు, జెంట్స్, థర్డ్ జెండర్ ఎవరైనా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. మొదటగా లేడీస్కి సపరేట్గా నిర్వహిస్తాము, జెంట్స్కి సపరేట్గా నిర్వహిస్తాము. తర్వాత అందరినీ కలిపేస్తాము. కలిపి చివరిగా ఫైనల్ కాంపిటీషన్ అనేది ఫైనల్ రౌండ్ కానీ అట్లా ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా పాల్గొని దీన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి మన జిల్లాను మోటార్ సైకిల్ రైడింగ్ దీంట్లో నడిపే వాళ్ళకు ఎటువంటి ప్రమాదాలు జరగకోకుండా చూసుకునేదానికి మన వంతు సహకారము ప్రతి ఒక్కరు అందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను.